హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ లాంగ్ వీడియో. ఇవాళ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అనమాట. చేపల పులుసు, ఈ చేపల పులుసు 3 స్పూన్ల కారం, తగినంత పసుపు, తగినంత ఉప్పు, మసాలా గుండ వేసి చేపలన్నీ దాంట్లో వేసి మసాలా పట్టించాలి బాగా. ఈలోన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కినలోన నూనె వేసి ఈ చేపలన్నిటికీ ఉప్పు కారం అన్ని మసాలా పట్టినట్టు చేయాలి. బాగా 4 దిక్కులు ఇదేనట్టు చూసారా పట్టిందా. ఇప్పుడు నూనె ఇప్పుడు ఆ ప్యాన్ వేడెక్కింది కాబట్టి నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత కొంచెం నూనె వేడెక్కినంత వరకు అంత లోపల ఇది బాగా కలుపుకోవాలన్నమాట చేపల్ని. పులుసుకి కావాల్సిన 3 ఉల్లిపాయలు, ఐటమ్స్, తెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు కావాలి. ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర పిచ్చుడు, జీలకర్ర కొంచెం చిటికెడు వేసుకోవాలి. ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అంటే ఆ పులుసుది స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట, ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, చేపల్ని ఇలా వేగించుకోవాలి. కదా ఇలా వేసుకుంటా. ఇలా బాగా కాల్చుకోవాలి. బాగా కాల్చుకుంటే బాగా వస్తుంది కూడా. చూడండి ఇలా బాగా కాల్చేసి కదా 4 దిక్కులు నూనె వెళ్ళిందా చూసుకోవాలి. మాది ఇక్కడైతే ఈ చేపలకి మెజ్జీలు అంటారు, మీరు అక్కడైతే అంటారో కామెంట్ చేయండి. అలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అల్లం దంచి, అల్లం, ఎండుమిరపకాయ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంత సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు. ఈ చూసారా చేపలు ఈ విధంగా వేగితే కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes అలాగా ఉంచాలన్నమాట. అప్పుడు అది చూసారా వెనకకి ఎలాగ వేస్తుందో, చూసారా వెనకకి ఎలాగ వేస్తుందో. తిప్పుకోవాలి. దాని తర్వాత 5 minutes ఉంచిన తర్వాత తిప్పుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి 5 minutes ఉంచుకోవాలి. బాగా ఏగితేనే మార్చండి. ఇప్పుడైతే మీకు క్లియర్గా చెప్తాను ఏ ఐటమ్స్ కావాలి మిక్సీ పట్టుకోవడానికి. 3 ఆనియన్స్, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, అల్లం, మరి తెల్లుల్లి, ఎండుమిరపకాయ, ఓన్లీ 1 టమాటా చేస్తే చాలు. పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు అనమాట. చింతపండు ముందు కొంచెం అంటే నానబెట్టి ఉంచుకోవాలి. మిక్సీ అవన్నిటికి వేసుకొని ఇలా మిక్సీ కలుపుకొని కొంచెం ఒకసారి తిప్పి దాంతో బంద్ చేసి దాంతో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే అయిపోద్ది అనమాట మంది. చూసారా ఇలాగ వేపుకోవాలన్నమాట. అయిపోయింది. ఫస్ట్ ట్రిప్ అయిపోయింది, సెకండ్ ట్రిప్ అయిపోయింది, 3వ ట్రిప్ ఉంది ఇంకా. అది అయిన లోపల ఇక్కడ పులుసు పెట్టడానికి మా అమ్మ అయిపోయింది, స్టార్ట్ చేసింది. ఏంటంటే ఏపిన చేపల్ని పులుసు చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. చేపలు ఎక్కువ మెత్తగా అవ్వకుండా బాగా ఉడుకుతుంది, బాగా అవుతుంది. ఏపిసి
పులుసు చేస్తాము, బాగుంటుంది. పెనం వేడెక్కితే దాని తర్వాత ఆయిల్ ఒక 4 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. చిక్కిసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి కొద్దిగా. ఈ మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ వేసుకున్నామా. కొదగుండు దాంట్లో ఉండే పసుపు వేసుకోవాలి. పసుపు, ఇక్కడ ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకొని దాని తర్వాత కారం 1 స్పూన్ వేసుకోవాలి. బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట. బాగా వేగించాలి. నూనె అంతా స్ప్రెడ్ అయినట్టు 4 దిక్కులు చూసారా. బాగా వేగి నూనె అంతా 4 దిక్కులు స్ప్రెడ్ అయినట్టు చేయాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే ఏంటంటే అది బాగా ఏగుతుంది అన్నమాట. ఈ విధంగా మూత పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఇంతసేపు ఉంచుకున్నాం కదా, 15 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట. 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత చూసారా ఇలా వచ్చింది. ఆయిల్ అలా స్ప్రెడ్ అయ్యింది. 4 దిక్కులు ఇప్పుడు నానబెట్టిన చింతపండు వేసుకోవాలి. బాగా పిండిసి ఇలా కలుపుకొని జ్యూస్ అంతా వేసుకోవాలన్నమాట. కొంచెం అందులో వాటర్ కలుపుకొని వేసుకుంటే ఇంకా బాగా పలచంగా అవుతుంది. దీన్ని కలుపుకోవాలి. చింతపండు లేకపోతే అవ్వదు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు ఇందులో, ఈ పులుసులో. చూసారా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ చింతపండు నీళ్ళు 3 టైమ్స్. కొంచెం చక్కగా ఉంది. మరీ పలుచగా వండుకోడు, మరీ దర్శలు వండుకోడు. మాది కొంచెం చక్కగా ఉంటే బాగా అందరికి నచ్చుతుంది ఇంట్లో. బాగా కలుపుకొని చూసారా ఇలా కలుపుకోవాలి. కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. వేసుకుంటేనే అది బాగా వస్తుంది. పూర్తిగా అంత చేపలన్నీ అయిపోయింది. ఇప్పుడు ఇలాగ వేసుకోవాలి. వేపిన చేపలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారా 6 అయితే వేసుకున్నారు చేపలు. మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. 10 మినిట్స్ వరకు ఇలాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా మరగాలి బాగా. ఇలా మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి 10 మినిట్స్ వరకు.
ఇప్పుడు మూత పెట్టాం కదా, తీసుకోవాలి. 15 to 20 minutes ఉంచిన తర్వాత తీసుకోవాలన్నమాట మూత. చూసారా నూనె అంతా స్ప్రెడ్ అయిందా? చూసారా నూనె అంతా ఎలా స్ప్రెడ్ అవుతుందో. దీంట్లో చిన్న బెల్లం ముక్కేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, ఇంకొంచెం టేస్ట్ రావడానికి. మా ఇంట్లో బెల్లం ఇష్టపడరని నేను వేయను. చూడండి ముక్కకు బాగా పులుసు పట్టి బాగా ఉంది. చూసారా ఎలాగైతే పట్టేదో, చూసారా బాగుంది. చూసారా ఈ పులుసు చూసారా ఎంత బాగుందో. ఇది ఈ రోజు కన్నా రేపు తిన్నా బాగుంటుంది. అలా ఉంటుంది. అన్నంతో వేడి అన్నంతో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇలా 10 రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.